ఒక చెట్టుకు ఎన్ని కాయల దిగుబడి వస్తుంది సార్ సుమారుగా? చెట్టుకు 200. బరువులో చెప్పుకోవాలంటే హైయెస్ట్ 450, 500 గ్రాముల వరకు వస్తుంది. ఎన్ని కాయలు రావాలి ఒక చెట్టుకి? చెట్టుకు 30 కేజీల నుంచి 40 కేజీల వరకు రావాలి. అంటే 300 నుంచి దాదాపు 300 కాయలు ఉంటే కూడా నీకు 30 కేజీలు వస్తాయి. కాకపోతే మీకైతే ఇంకా తక్కువే వస్తుంది అనిపిస్తుంది. తక్కువే. అంటే చెట్టు కెనపి పెరిగినాక వస్తుందా? వస్తుంది. 3 months దీని ఇట్టే రెస్ట్కి ఇస్తాం. చెట్టు బాగా డెవలప్ అవుతుంది, ఎండకైతుంది కంప్లీట్గా. ఓకే, అప్పుడు ఎండబెడతాం 1 month, మళ్ళీ డ్రై, పూర్తిగా వాటర్ ఇవ్వరు. వాటర్ ఇవ్వం. డ్రై అయిన తర్వాత ఆ ప్రూనింగ్ అయిన తర్వాత ఇత్రిల్ అనేది ఒక మందు కొడతాం. మందు కొట్టి అంత ఆకు రాలిపోతుంది. రాలిపోయినాక అప్పుడు ఒక 1 week తర్వాత నీళ్ళు ఇస్తాం. ఒక్కటిసారి నీళ్ళు ఇచ్చడం వల్ల ఒకసారి యూసులు దాంతో పాటు పూతలు వస్తాయి. అప్పటి నుంచి 6 నెలల తర్వాత పంట కటింగ్ వస్తుంది. ఓకే, అది చెప్తా ఉన్నారు. వారి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు. 6 ఎకరాల్లో 2200 దానిమ్మ చెట్లు వేసుకొని సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం చెట్ల నుంచి వీళ్ళు 40 టన్నుల పంట దిగుబడి తీసుకుంటున్నారు. కానీ 60 టన్నుల వరకు వస్తే ఇంకా బాగుండేది, రావాల్సింది, కానీ తక్కువగా వచ్చింది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఒక చెట్టు నుంచి 200 కాయలు అంటే సుమారు 17-18 కేజీల పంట దిగుబడి తీసుకోగలుగుతున్నారు. కానీ అది 30 నుంచి 40 కేజీల దిగుబడి కానీ 300 కాయలు కానీ తీసుకోగలిగినప్పుడు ఇంకా మంచి దిగుబడి తీసుకున్నట్టు అవుతుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలో ఉన్నటువంటి బసవల చెరువు గ్రామంలో వారు ఈ పంట సాగు చేస్తున్నారు.